విజయ్కి అమిత్ షా ఫోన్ చేశారు. తమతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. తమిళనాడు మ్యాజిక్ ఫిగర్ 118లో విజయ్కి దక్కింది 106. విజయ్ సీఎం కావడానికి 12 సీట్లు కావాలి. విజయ్తో మంతనాలు జరిపేందుకు స్థానిక బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. పార్టీ పెట్టిన మొదట్లోనే బీజేపీని వ్యతిరేకించాడు విజయ్. బీజేపీ సిద్ధాంతాలకు తాను వ్యతిరేకినంటూ అప్పట్లోనే ప్రకటించాడు విజయ్. ప్రస్తుతం సమీకరణలు మారుతున్నాయా? మోడీ ఆదేశంతోనే అమిత్ షా రంగంలోకి దిగారా? ఎలాగైనా విజయ్తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఇందుకు స్థానిక బీజేపీ నేతలు కూడా టీవీకే నేతలపై ఒత్తిడి తెస్తున్నారా? విజయ్పై ఈ ప్రెషర్ ఎక్కువగా ఉందా? విజయ్ సీఎం కావడానికి ఎవరి సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది? క్లుప్తంగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఇటు ఏఐడిఎంకేతో కనుక పార్టీ ముందుకెళ్లాలనుకుంటే ఏఐడిఎంకే బీజేపీకి దూరంగా ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే విజయ్ మొదటి నుంచి బీజేపీ నా ఐడియాలజికల్ శత్రువు అని చెప్పుకొచ్చాడు. మరో పక్కన డిఎంకే నా పొలిటికల్ శత్రువు అంటూ ముందు నుంచి చెప్పుకొచ్చాడు. సో డిఎంకేతో ముందుకు వెళ్ళలేని పరిస్థితి, మరోపక్క బీజేపీతో ముందుకు వెళ్ళలేని పరిస్థితి. సో ఆయనకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ కోసం 12 సీట్ల కోసం కాంగ్రెస్తో కలిసి ముందుకెళ్లే అవకాశం ఉన్నట్టు చాలా క్లియర్గా విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. కాంగ్రెస్ ఒక్కసారి మనం చూస్తే కాంగ్రెస్ ఆల్రెడీ డిఎంకే ఇటు టీవీకే అధినేత విజయ్తోని బ్యాక్ ఛానల్లో ఆల్రెడీ కాంగ్రెస్ మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. మరో పక్కన స్టాలిన్ ఓటమిని ఒప్పుకున్నాడు, విజయ్ ఓటమిని ఒప్పుకున్నాడు. కాబట్టి కాంగ్రెస్ విజయ్కి సపోర్ట్ చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ సపోర్టుతో పాటు సిపిఐ, పిఎంకే, విసికే, డిఎండికే ఇలా సింగిల్ డిజిట్లు హోల్డ్ చేసే చిన్న పార్టీలు వీటన్నిటితో కలిపి ఒక చిన్న కూటమిని గనక ఏర్పరిస్తే 2-3 కూటమిల నుంచి 2-3 పార్టీల నుంచి ఒక కూటమి గనక ఏర్పరచుకుంటే విజయ్ ఈజీగా ఆయన చీఫ్ మినిస్టర్ పదవిని ఆయన అధిరోహించవచ్చు. ఖచ్చితంగా ఇదే జరగబోతుంది అంటూ పొలిటికల్ అనలిస్టులు చెప్పుకొస్తున్నారు. ఏఐడిఎంకే టీవీకే వీరిద్దరికి శత్రువు అయిన పార్టీ డిఎంకేని పవర్లో ఉంచకూడదు అన్న ఉద్దేశం ఏఐడిఎంకేకి ముందు నుంచే ఉంది. అందుకే విజయ్కి ఒకవేళ సపోర్ట్ చేద్దామనుకున్నా కూడా బీజేపీని దూరం పెట్టాల్సిన పరిస్థితి ఇటు ఏఐడిఎంకేకి ఉండబోతుంది. సో లయన్ షేర్ ఉన్న టీవీకే పార్టీ విజయ్ ఖచ్చితంగా డ్రైవర్ సీట్లోనే కూర్చుంటాడు, చీఫ్ మినిస్టర్ పార్టీలోనే కూర్చుంటాడు. సో మొదటి నుంచి తన పార్టీ కార్యకర్తలకి ముందు నుంచి చెప్పుకొస్తున్న పాయింట్స్కి ఎగనెస్ట్గా ఇప్పటికి వెళ్ళే అవకాశం లేదు. ఐడియాలజికల్ ఎనిమీగా బీజేపీని ముందు నుంచి చెప్పుకొచ్చారు, పొలిటికల్ ఎనిమీగా డిఎంకే పార్టీ. సో ఈ 2 పార్టీలతో వెళ్ళే అవకాశం లేదు. కానీ మరోపక్కన అమిత్ షా ఎలాంటి ఆఫర్ ఇచ్చాడు? పార్టీ గతంలో మనం చూస్తే 50 సంవత్సరాలలో గతంలో ఎప్పుడు ఈ 2 పార్టీలకి మాత్రమే తమిళ ప్రజలు తమ ఓటుని వేసేవారు, తమ ప్రభుత్వాన్ని గెలిచేలాగా పార్టీలకి పట్టాన్ని కట్టేవారు. ఏదో ఒక పార్టీకి మాత్రమే. ఈసారి మొత్తానికి వేరు కొత్త దానాన్ని కోరుకున్నారు, టీవీకే పార్టీని గెలిపించారు. మరి టీవీకే పార్టీ అజెండా, ఫిలాసఫీ విజయ్ ఇన్ని రోజులు చెప్పుకొచ్చిన వాటిని ఒక్కసారి పక్కన పెట్టే అవసరం ఏమైనా ఉందా అంటే ఖచ్చితంగా అవసరం లేదు. కానీ ఎలాంటి మంతనాలు వెనక జరుగుతున్నాయి? బ్యాక్ ఛానల్స్ ద్వారా రాహుల్ గాంధీ ఎలాంటి ప్రామిసెస్ విజయ్కి ఇచ్చాడు? ఒక పక్కన విజయ్ తండ్రి చంద్రశేఖర్ చాలా క్లియర్గా కాంగ్రెస్కి ఆయన మీడియా ముందు మాట్లాడుతూ ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు. పవర్ని కూడా షేర్ చేస్తాం కాంగ్రెస్కి అంటూ. కొన్ని దశాబ్దాల పాటు కాంగ్రెస్కి తమిళనాడులో పవర్ లేని పరిస్థితి. అలాంటి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ కాంగ్రెస్ వదులుకునే అవకాశం ఉందా? బీజేపీ ఎలా అయినా తమిళనాడులో, సౌత్ ఇండియాలో తన ఉనికిని చాటుకోవాలని ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తుంది. దక్షిణ భారతదేశంలో పవర్ని గనక టీవీకే పార్టీతో పంచుకుంటే అది రికార్డ్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద అమిత్ షా మోదీ ప్రమేయంతోనే ఇప్పుడు రంగంలోకి దిగాడు అంటూ వార్తలు వస్తున్నాయి. బీజేపీ తమిళనాడుకు సంబంధించిన బీజేపీ నేతలు క్యాడర్ టీవీకే నేతలను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి బ్యాక్ ఛానల్లో మీడియేషన్ టాక్స్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి
మీరేమనుకుంటున్నారు? విజయ్ సీఎం కావడానికి ఎవరు సపోర్ట్ తీసుకునే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? కాంగ్రెస్, పిఎంకే, సిపిఐ ఇలాంటి పార్టీలతోని విజయ్ ముందుకు వెళ్ళే అవకాశం ఉందా? ఏఐడిఎంకేతో కలిసి ముందుకెళ్ళే అవకాశం ఉందా? లేక డిఎంకే ఒక పొలిటికల్ ఎనిమీ అంటూ తన క్యాంపెయినింగ్లో ఎక్కడ మీటింగ్ పెట్టినా మొదటి నుంచి డిఎంకేని ఒక పొలిటికల్ ఎనిమీ అన్నాడు. అలాంటి పొలిటికల్ ఎనిమీతో ముందుకెళ్ళే అవకాశం ఉందా? లేదా ఐడియాలజికల్ ఎనిమీ అంటున్న బీజేపీతోని ముందుకెళ్లే అవకాశం ఉందా? పవర్ని ఎవరితోనైనా పంచుకుంటాడా లేదా అన్నది ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగా మారింది. ఖచ్చితంగా చీఫ్ మినిస్టర్గా విజయే ఉండబోతున్నాడు. దానికైతే చాలా క్లారిటీ ఉంది. మొదటి నుంచి సీట్ షేరింగ్ విషయంలో కూడా ఏఐడిఎంకేతో పాటు ప్రీ పోల్లో ఎలక్షన్స్ కంటే ముందు ఏఐడిఎంకేతో పాటు ఆ సీఎం సీట్ కోసమే చర్చ జరిగింది. సీఎం సీట్ కావాలంటూ ఏఐడిఎంకే పార్టీకి సంబంధించిన నేతలు అడగడం వల్ల విజయ్ వెనకడుగు వేసి నేను సోలోగానే ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తాను అంటూ మొత్తానికైతే ఏఐడిఎంకేతో అప్పుడు ఆయన ముందుకు వెళ్ళలేదు. మరి ఇప్పుడు ఏఐడిఎంకే ఎలాంటి ఆఫర్స్ విజయ్ ముందు పెట్టే అవకాశం ఉంది? బీజేపీ ఎలాంటి ఆఫర్స్ పెట్టే అవకాశం ఉంది? కాంగ్రెస్ ఎలాంటి ఆఫర్స్ పెట్టే అవకాశం ఉంది? విజయ్ తండ్రి మాట్లాడిన మాటల ప్రకారం చాలా క్లియర్గా కాంగ్రెస్తోని ముందుకు వెళ్ళబోతున్నారా? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? విజయ్ పై ఉన్న ఈ ప్రెషర్ ఎక్కువగా ఉందని మీరు భావిస్తున్నారా? దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. విజయ్కి అమిత్ షా ఫోన్ చేసి తమతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. తమిళనాడు మ్యాజిక్ ఫిగర్ 118లో విజయ్కి దక్కింది 106. మిగతా 12 సీట్ల కోసం ఆయన ఖచ్చితంగా స్థానికంగా ఉన్న మిగతా పార్టీలతో పొత్తు కలుపుకొని ముందుకెళ్లాల్సిన పరిస్థితి. పార్టీ పెట్టిన మొదట్లోనే బీజేపీని విజయ్ తీవ్రంగా వ్యతిరేకించాడు. తన సిద్ధాంతాలకి బీజేపీకి సంబంధం లేదు, నేను తీవ్ర వ్యతిరేకిని అంటూ అప్పట్లో ఆయన ప్రకటించాడు. ప్రస్తుత సమీకరణలు మారుతున్నాయా? మారే అవకాశం ఉందా? మోదీ ఆదేశంతో అమిత్ షా రంగంలోకి దిగారా? ఎలాగైనా విజయ్తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని మీరు భావిస్తున్నారా? దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.